అందరికీ నమస్కారం. ముందుగా కృష్ణాష్టమి ఇందాక ఎప్పుడో చెప్దాం అనుకున్నాను, కొంచెం లేట్ అయింది, ఇంకా అవ్వలేదు కాబట్టి అష్టమిలో ఉన్నాం అనుకుంటున్నాను. నేనైతే కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీడియా వారందరికీ. అండ్ ఈ కార్యక్రమం గురించి అంటే ఫస్ట్ టైం అనుకుంటా ఒక యాంకర్ స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ఆ కార్యక్రమం గురించి కంప్లీట్గా తెలిసి ఉండాలి. కాకపోతే ఈ కార్యక్రమం గురించి ఇవాల్టి ప్రెస్ మీట్ గురించి నాకు కంప్లీట్గా తెలియదు. ఆ కంప్లీట్గా తెలియచేయడానికి మీ ముందుకి ఒక అద్భుతమైన వ్యక్తి, మంచి ప్రొడ్యూసర్ రాబోతున్నారనమాట. ఏటీవీ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఏటీవీలో పనిచేసి ఎంతో మంచి మంచి పొజిషన్లో ఉన్నారు ఇవాళ ఇండస్ట్రీలో వాళ్ళు. ఎందుకంటే ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడంలో ఏటీవీ ముందుండిందనమాట ఒక 15 ఏళ్ల క్రితం. కాకపోతే ఆ తర్వాత ఏటీవీ సడన్గా స్టాప్ అయింది. దానికి రీజన్ నాకు తెలియదు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ప్రయత్నంతో మీ అందరినీ పలకరించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది ఏటీవీ. సో ఏటీవీ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ఒక అమేజింగ్ కాన్సెప్ట్ అని చెప్పాలి. నిజంగా ఈ కాన్సెప్ట్ గురించి విన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అయితే ఈ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఈ కాన్సెప్ట్ని ఎలా ముందుకు తీసుకొస్తున్నారు అనేది మాత్రం అనిల్ సుంకర గారు చెప్పబోతున్నారు అనమాట ఇంకాసేపట్లో. బట్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఇక్కడ వరల్డ్స్ ఫస్ట్ ఆపర్చునిటీ టీవీ ఏటీవీ. సో ఇప్పుడు చాలామందికి ఆ ఆపర్చునిటీస్ కల్పించడానికి అండ్ మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకొని రావడానికి, మీ డ్రీమ్స్ని మేమున్నామంటూ ముందుకు నడిపించడానికి, వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ఏటీవీ ఒక కొత్త ఆలోచనతో, కొత్త ప్రయత్నంతో మీ ముందుకు ఒక రియాలిటీ షోని తీసుకొస్తుంది. ఇప్పటి వరకు చాలా సింగింగ్ రియాలిటీ షోస్, డాన్సింగ్ రియాలిటీ షోస్ అండ్ అలాగే కొన్ని హౌస్లో జరిగే రియాలిటీ షోస్ని మనం చూసాము. కానీ ఇది ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసే ఒక రియాలిటీ షో అనమాట. సో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. సో ఇది ఈ టైంకి చాలా చాలా అవసరమైన రియాలిటీ షో. కాదు, చందుకి చాలా అవసరమేమో నాకు తెలిసి. నీకు కూడా ఆపర్చునిటీస్ కావాలి కదా చందు. నీలో ఒక హీరో, ఒక రైటర్, ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు. సో అలాగే ఇక్కడ చాలామంది రైటర్స్, డైరెక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశాన్ని క్రియేట్ చేస్తున్న, ఒక మంచి కాన్సెప్ట్తో వస్తున్న ఒక మంచి రియాలిటీ షో. సో మరి దీని గురించి చెప్పాలంటే ఇన్నిసార్లు నేను మంచి వాడాను అంటే అంత మంచి మనిషిని వేదిక మీదకి ఇన్వైట్ చేయాల్సిందే. ఏటీవీ మన అందరి ముందుకి తీసుకొచ్చిన వ్యక్తి. సో తర్వాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ని మన అందరి ముందుకి తీసుకొచ్చి బ్లాక్ బస్టర్స్ అందుకున్న వ్యక్తి. సో ప్రొడ్యూసర్, ద అమేజింగ్ పర్సన్ అనిల్ సుంకర గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. కొత్త ఆలోచన ఎంతోమందికి దారి చూపిస్తుంది అంటున్నారు. సో మీ కొత్త ఆలోచన ఎంతోమందికి ఆపర్చునిటీస్ కల్పిస్తుంది అంటాను నేనైతే. సో వీ హ్యావ్ ఏ పీపీటీ ఇక్కడ ప్లే అవుతుంది అని చెప్పారు ముందు. సో దాన్ని అనిల్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈజ్ అని చెప్పి. అందరికీ నమస్కారం. అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నాకు తెలిసి వాళ్ళ 3 or 4 షోస్ ఈవెంట్స్ ఉన్నాయి, అయినా వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. 2008లో వి స్టార్టెడ్ ఏటీవీ అండ్ ఆపర్చునిటీ ఛానల్ కింద ప్రతి రంగంలోనూ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అండ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనే దాని మీద మోస్ట్లీ రియాలిటీ షోస్తో స్టార్ట్ చేసిన ఛానల్ ఇది. అన్ఫార్చునేట్లీ వీ కుడ్ నాట్ డ్రైవ్ లాంగ్ బికాజ్ ఆ టైంలో నాకు కొత్త, వీ డోంట్ నో అబౌట్ ఛానల్స్ ఆర్ ఎనీథింగ్. తెలుసుకునే టైంకి చాలా లేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వీ వాంట్ టు రీలాంచ్ ద ప్రోగ్రామింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. ఇట్స్ నాట్ ద శాటిలైట్ వీఆర్ రీలాంచింగ్ బట్ ద ప్రోగ్రామింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. అండ్ మనం ఉండే ఇండస్ట్రీలోనే కాబట్టి ఆఫ్టర్ దిస్ 15 years of journey, I thought that this is the right time where we introduce this concept and make sure that any field, అంటే మూవీ ఫీల్డ్లో అంటే ఈజీగా చెప్పొచ్చు, బిఫోర్ ఎంటరింగ్ ఏ ఫీల్డ్ యూ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఎస్పెషల్లీ నేను ఇప్పుడు ఏటీవీ గురించి చెప్పాను కదా, నేను ఎంటర్ అయ్యే ముందు నాకు తెలిసింది ఏంటంటే, ఓకే టీవీ అంటే ప్రోగ్రామ్స్ ఉంటాయి, ప్రోగ్రామ్కి ఇంత ఖర్చు అవుతుంది, స్టాఫ్ ఉంటారు, ఎక్విప్మెంట్ ఉంటుంది, అలా బడ్జెట్ వేసుకున్నాం. బట్ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దీనికి అన్నిటికంటే డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకటి ఉంది, దానికి నెలకు ₹1 కట్టాలి, దాంతో మొత్తం ఎవ్రీథింగ్ విల్ బి బ్యాక్ ఫైర్డ్. సినిమా మేకింగ్ కూడా అంతే. వెళ్ళే ముందు ఓకే మీరు ఒక 5 కోట్లు పెడితే సినిమా అయిపోతుంది అన్నట్టు దించుతారు అని కూడా అన్నారు. దిగుతారు. దిగిన తర్వాత వాళ్ళకేమీ తెలియదు. మీరు చూసే ప్రొడ్యూసర్స్ are only 10% of the actual producers. 90% of the producers can't even tell that they made a movie. ఎందుకంటే స్టార్ట్ అయిపోతుంది, సినిమా తీసేస్తారు, తీసిన తర్వాత అది అమ్మాలంటే వాళ్ళకి ఎవరు తెలియదు. whoever made money in this movie
వాళ్ళు ఎవరు కనిపించరు, వాళ్ళు ఫోన్లు ఎత్తరు, వీళ్ళందరూ ఎమ్మట అన్ని ఛానల్స్ చుట్టూ తిరుగుతారు. ఫైనల్గా ఏంటంటే ఎవరైనా సీనియర్స్ దగ్గరికి వస్తారు, ఇది పనికిరాదని చెబుతాం, అక్కడితో ఎండ్ అయిపోతుంది. దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ విల్ హెల్ప్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, కామన్ మ్యాన్ కాడి నుంచి ఎవ్రీ వన్ హూ వాంట్స్ టు ఎంటర్ ద ఇండస్ట్రీ, వెదర్ ఇట్ మే బి యాజ్ పిఆర్ పర్సన్, ఫోటోగ్రాఫర్, జర్నలిస్ట్, ఎవ్రీ వన్ విల్ నో అసలు సాధక బాధలు ఎలా ఉంటాయి, అడ్వాంటేజెస్ ఏంటి, కెన్ ఐ ఎంజాయ్ ఇట్ అనేది తెలుసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇట్స్ నావల్ కాన్సెప్ట్ అండ్ ఎంగేజింగ్గా కూడా ఉండేటట్టు వి ఫార్మాటెడ్ ఎవ్రీథింగ్. లెట్స్ గో టు ద ఫార్మాట్. ఎస్, ప్లే చేయండి. యా, సో వి నేమ్డ్ ఇట్ షో టైమ్, ఎందుకంటే మన మూవీకి రిలేటెడ్గా ఉంటుందని. స్టార్టింగ్ ఫ్రమ్ సెలెక్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్ టు ద స్క్రీనింగ్ వి స్టార్ట్ అండ్ నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ ప్లే చేయండి. యా, సైడ్కి వెళ్తుందా? ఎస్, ఇది మిడిల్కి వస్తుందా? అంతేనా? ఓకే సార్, ప్లీజ్ బట్ స్టాండ్ హియర్ సార్. యా, ఓకే, ఎస్. ఎక్కడున్నా కవర్ చేస్తున్నారు అనమాట. ఓకే, పర్ఫెక్ట్. ఇట్స్ ఆథెంటిక్ ఫిల్మ్ మేకింగ్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని ఈ షో చేస్తున్నాం అండి. ఇట్స్ క్రియేటివ్ జర్నీ ఫర్ ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అండ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఎండ్. అంటే ఒక స్క్రిప్ట్ ఎలా సెలెక్ట్ చేస్తారు అందరికీ ఉంటుంది. ఎందుకు ఏదైనా ఫ్లాప్ సినిమా తీయగానే మీరు విన్నారా కదా అనేది వచ్చేస్తుంది. కథలు అనుకుంటే ఎందుకు చేస్తారండి అని వస్తుంది. అండ్ నేను ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు ఐటీ ఆఫీస్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్. అక్కడ క్లర్క్ నన్ను చూసి జాలిపడి, ఎందుకంటే స్టోరీ లేని సినిమా తీయచ్చు కదా అన్నాడు. నేను తీసింది రీమేక్ రా బాబు అన్న. అతనికి అర్థం కాదు కదా, రీమేక్ ఆడలేదు, నేనేం చేస్తానని. సినిమా మీకు అర్థం ఉంటుంది కదా. అండ్ దట్స్ టోటల్ ఎక్స్పీరియన్స్. అంటే వాట్ ఎవర్ ఈజ్ నాట్ దేర్ అండ్ వాట్ ఎవర్ పీపుల్ డోంట్ నో, డీమిస్టిఫైయింగ్ అంటే వీఆర్ జస్ట్ ఓపెనింగ్ అప్ ఎవ్రీథింగ్. ఏం జరుగుతుంది, మనం ఏమనుకుంటాం, పాపం ఇది సరిగ్గా రాయలేదు అనుకుంటాం. ఎందుకు రాయలేకపోయాడు, వాళ్ళ మధ్య జరిగే క్రియేటివ్ ఫైట్స్, అండ్ బోత్ ఆఫ్ దమ్ మే బీ కరెక్ట్. బట్ ఎంటర్టైన్మెంట్ అనగానే ఆర్ మూవీ అనగానే ఆర్ టీవీ, ఎవ్రీవేర్ దే షుడ్ బి క్రియేటివ్ ఫైట్స్. బట్ ఆ ఫైట్ని ఎలా ఆపుతారు, ప్రొడ్యూసర్ పాత్ర ఏంటి, డైరెక్టర్ పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా ఇట్ విల్ బి లైవ్ అండ్ ఇట్ విల్ బి షోడ్ టు ద స్క్రీన్. సార్ కొంచెం కిందకి, ఇక్కడ మిమ్మల్ని క్యాప్చర్ చేయడం కష్టం అవుతుంది సార్, అందుకని పర్వాలేదు సార్, అది బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, సో నో వరీస్. సో ఇట్స్ ఎ యూనిక్ ఫార్మాట్, ఇంతవరకు ఎక్కడ రానిది అనుకుంటున్నాను. బికాస్ వీ క్రియేటెడ్ ఇట్ లాంగ్ బ్యాక్ అండ్ ఫర్ ద పాస్ట్ 3-4 years I have been working on it. నెక్స్ట్ అది కవర్ చేయండి నన్ను కాదు. ఓకే, సో లెట్స్ గో టు ద ఫార్మాట్. యా, నెక్స్ట్ అన్ని బ్యాక్ టు బ్యాక్ ప్లే చేయండి. ఫస్ట్ థింగ్ ఈస్ ద సెలెక్షన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్. టోటల్ ఇండస్ట్రీలో ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళని వి సెలెక్ట్ త్రూ టాలెంట్ హంట్ ఆర్ ఇన్ ద షో ప్రాసెస్లోనే సెలెక్ట్ చేస్తామండి. స్టార్టింగ్ విత్ ద సెలెక్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్. నెక్స్ట్ we'll have the mentors also. Each and every department or each and every craft ki we'll have mentors who will help the new people. అంటే అందరూ కొత్త వాళ్ళు అయితే కనుక ఏమీ జరగదు. సో there will be mentors for each department who are already experienced. నెక్స్ట్ జడ్జెస్ ఉంటారు ఇందులో. ఆల్ ద జడ్జెస్ విల్ బి ఫ్రమ్ సీనియర్స్ కానీ, లెట్ సపోజ్ స్క్రిప్ట్ జడ్జ్మెంట్ చేయాలి, ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? హూ క్యాన్ జడ్జ్ ద స్క్రిప్ట్? ఆడియన్స్ ఏదో ఒకటి చెబుతారండి, మనం నమ్మచ్చా? లెట్ సపోజ్ 10 మంది ఆడియన్స్ని తీసుకొచ్చాము, వాళ్ళందరూ హారర్ మూవీస్ ఇంట్రెస్ట్ అనుకుంటారు, మనం హారర్ కాదు, ఏం చేస్తారు? సో వీ జస్ట్ వాంట్ టు మేక్ ఎ మిక్స్ ఆఫ్ ఇట్. దే విల్ బి ఎ రైటర్, దే విల్ బి ఎ డైరెక్టర్, థియేటర్లో క్యాంటీన్ నడిపేవాడు ఒకడు ఉంటాడు, అతను మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్, మూవీ ఆపరేటర్, డిస్ట్రిబ్యూటర్, అలా 10 పీపుల్ని తీసుకుని
everyone will be in a different age set, mindset. So వాళ్ళ ఓటింగ్ అండ్ వాళ్ళ సజెషన్స్తో ద షో విల్ గో ఫార్వర్డ్. ఇది ఇందాక మనం డిస్కస్ చేసినట్టు క్రియేటివ్ కాన్ఫ్లిక్ట్స్, ఎవ్రీథింగ్ ఇస్ క్యాప్చర్డ్, ఎడిటెడ్ అండ్ బి షోన్ టు ద స్క్రీన్. నెక్స్ట్ బడ్జెట్ లిమిటేషన్స్ ఎలా ఉంటాయి, స్కెడ్యూలింగ్ ఛాలెంజెస్, దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్సైడ్ ద షో. మేబీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆర్ కో-డైరెక్టర్ వాళ్ళ ఛాలెంజెస్ ఎలా ఉంటాయి, ఎవ్రీథింగ్ ఇస్ షోన్. నెక్స్ట్ It's like any reality show, unscripted moments, all the moments are captured, and it's a process of almost 75 days. నెక్స్ట్ అండి. యా నెక్స్ట్ ఓ కంక్లూషన్. ఇంకోటి ఏమైనా మనం మిస్ అవుతున్నామా మధ్యలో? నెక్స్ట్ దీని తర్వాత ఇంకోటి ఉంది కదా, అది ప్లే చేయండి. నేను లాస్ట్ పంపించింది వేరే ఏదైనా ఉందా? బట్ ఎస్, అమేజింగ్ ఐడియా. నిజంగా ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, కరెక్టా కాదా, ఇన్వెస్ట్ చేయాలా లేదా, ఇలాంటి చాలా ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, రైటర్స్కి ఎవరికైతే ఎన్ని క్వశ్చన్ మార్క్స్ ఉంటాయో వాటన్నిటికీ ఒక సొల్యూషన్ ఇది, ఈ ఐడియా. అండ్ అది కూడా మీ అందరి ముందు జరుగుతూ ఉంటుందన్నమాట. అది ఇంకొక అద్భుత విషయం. అంటే ఎలా జరుగుతుంది అనేది చాలా వరకు ఆడియన్స్కి కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలుసుకోవడానికి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పాలి. మనం ప్లే చేస్తున్నామా? నెక్స్ట్ ఓకే. యా, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. నెక్స్ట్ విల్ ద ఫార్మాట్ యాక్చువల్లీ. యా, అది మీకు అర్థమైంది ఆల్రెడీ, దేనికోసం ఇది క్రియేట్ చేయబడింది, అసలు ఏం జరుగుతుంది ఇందులో అనేది మీకు అర్థమైంది. విల్ డూ వన్ థింగ్ అండి, అది మనకి ప్లే చేయడానికి ఇంకొంచెం టైం పడుతుంది. సో బిఫోర్ మనం Q&A స్టార్ట్ చేద్దాము. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ ఒక చైర్ స్టేజ్ మీదకి. చైర్ అవసరం లేదా? ఓకే, అయితే మీరు మిడిల్లోకి రావాలి అనిల్ గారు. ఓకే, పాస్ ద మైక్ ఇవ్వండి అక్కడ, పాస్ ఇట్. నాకు కంఫర్ట్ ఉండదు. ఓకే సార్, మిడిల్కి. ఓకే, విల్ స్టార్ట్ విత్ శివ గారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అంటే అన్ని చాలా బ్లాక్ బస్టర్స్ చూసినాయి, అలానే చాలా ఫెయిల్యూర్స్ కూడా చూసినాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకున్న ఎక్స్పీరియన్స్ని చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ షో? నాకున్న ఎక్స్పీరియన్స్ కాదండి. నేను వెళ్ళాను, నా సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది రిజల్ట్ తెలుస్తుంది. బట్ అందులో జరిగేది ఏది జనాలకు తెలియదు. సో తెలిస్తే నేను ఎంటర్ అయ్యేవాడిని కాదేమో. దేర్ బి చాలా ప్రొడ్యూసర్స్ ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు. అక్కడ సాధక బాధలు తెలిస్తే వాళ్ళు ఎంటర్ అవుతారా లేదా. ఓకే, ఇది రియాలిటీ షో కింద ఇప్పుడు 75 days చేస్తా అన్నారు కదండి, వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు ఫస్ట్? అది ఫార్మాట్లో వస్తుందండి. నెక్స్ట్ ఫార్మాటింగ్ అంతా చూపిస్తాను. దానికోసమే 2 minutes అండి ఫర్ దట్. యా, అనిల్ గారు, మీరు స్టార్టింగ్ చెప్పేటప్పుడు టెలివిజన్ ఒక ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఉన్న సాధక బాధకాల ఇబ్బందుల గురించి స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ అప్పటికి ఇప్పటికీ కూడా ఇంకా టెలివిజన్ ఛానల్స్కి ఇబ్బందులు పెరిగిపోయినాయి. లైక్ చూస్తే వ్యూవర్షిప్ తగ్గింది, డైలీ బేసిస్లో చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు వాట్ ఈస్ ద ఐడియా? ఇప్పుడు ఈ ఛానల్ని రివైవ్ చేసే బదులు ఎగ్జిస్టింగ్ ఛానల్లో ఏదైనా చేసుకుంటే ఇంకా బెటర్. ఐఎమ్ నాట్ రివైవింగ్ ద ఛానల్, ఐఎమ్ రివైవింగ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ATV. It will be a production house for the reality shows right now. So it's not a satellite channel. So మీరు చెప్పే రియాలిటీ షో ఇదంతా ఏం జరుగుతుందండి? వేర్ ఇట్ విల్ బి టెలికాస్ట్? ఇదండి ఎక్కడ టెలికాస్ట్ అవుతుంది ఈ రియాలిటీ షో? ఇవన్నీ స్టార్టింగ్ ఇట్ విల్ బి అన్ OTT అండి, మేజర్ OTTలో ఉంది. ఓకే. అండ్ ఇందాక మీరు అన్నట్టు పర్పస్ ఆఫ్ ది షో అంటే జనాలకి ప్రాసెస్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కదా. ప్రాసెస్ అవేర్నెస్ యాజ్ వెల్ as ఆపర్చునిటీస్. అండ్ నిజంగా టాలెంట్ ఉంటే కనుక ఇట్లా మన అప్లికేషన్ ద్వారానే ఇట్ విల్ బి స్క్రీన్డ్. అంటే ఇప్పుడు ఈ ఆపర్చునిటీస్ డైలీ బేసిస్లో మీరు చేస్తుందే కదా ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఒక సినిమా షూట్ చేసిన, స్టార్ట్ చేసిన ఈ ఆపర్చునిటీస్ ఇవన్నీ హౌ డిఫరెంట్ దిస్ ఈస్? అన్నీ ఆల్రెడీ చేస్తారు కదా మీరు. ఆల్రెడీ కాదండి, యాక్చువల్గా
మీ దగ్గర ఒక స్టోరీ ఉంది, అది నాకు రీచ్ అవ్వటానికి ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? యాజ్ ఎ కామన్ మ్యాన్, మీరు కాదు. చాలా టైం పడుతుంది. 99.9% ఇట్ కాన్ బి రీచ్డ్. ఇక్కడ ఏంటంటే వీఆర్ మేకింగ్ ష్యూర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ సినాప్సిస్ దట్ కమ్స్ ఈజ్ చెక్డ్ బై అట్లీస్ట్ 5 people. చెక్ చేసిన తర్వాత విల్ సెలెక్ట్ 16 ఎంట్రీస్. ఓకే, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ వితౌట్ దిస్. 16 ఎంట్రీస్ సెలెక్ట్ చేస్తాం, 16 స్క్రిప్ట్స్. ఈ 16 స్క్రిప్ట్స్, హూ ఎవర్ ఆర్ ద రైటర్స్, దే విల్ కమ్. ఇట్స్ అ షో అగైన్, దే విల్ బి జడ్జెస్. ఒక 5 minutes టైంలో దే నీడ్ టు డిఫెండ్ దేర్ స్క్రిప్ట్, వై ఇట్ వర్క్స్, వాట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ఇట్. ఇది ఇందువల్ల వర్క్ అవుతుంది, ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు, అవి డిఫెండ్ చేసుకోగలిగి ఉండాలి, వాళ్ళు అడిగే క్వశ్చన్లు చెప్పగలిగి ఉండాలి. ఫైనలీ విల్ నెయిల్ డౌన్ టు 4 స్క్రిప్ట్స్. ఈ 4 అనేది కాంపిటీషన్ బిట్వీన్ 4 teams. సో నౌ యూ హ్యావ్ 4 scripts విత్ ద రైటర్స్. దెన్ విల్ సెలెక్ట్ ఎ డైరెక్టర్. ఈ స్క్రిప్ట్ చూసి ఒక టీజర్ కట్ చేయాలి డైరెక్టర్, అంతే. ఎవరు బాగా చేస్తే ఇట్ కెన్ బి రైటర్ అగైన్. ఈ రైటరే డైరెక్టర్ అవ్వచ్చు, డైలాగ్ రైటర్ కూడా తనే అవ్వచ్చు. ఎవరు బాగా చేస్తే దే విల్ గెట్ కనెక్టెడ్ యాజ్ ఎ డైరెక్టర్. నౌ వీ హ్యావ్ ఎస్ రైటర్ అండ్ డైరెక్టర్. బట్ సినిమాకి ఏం కావాలండి? ఇంకా అసలు ప్రొడ్యూసర్ లేడు కదా. ప్రొడ్యూసర్ లేడండి. డిఓపీలు ఎలా వస్తే డబ్బులు ఎవరు? సో నౌ ద ప్రొడ్యూసర్స్ కెన్ బిడ్ ఆన్ ద స్క్రిప్ట్స్. ఓకే, నేను ప్రొడ్యూసర్, నాకు నమ్మకం ఉంది దీని మీద. ద మ్యాక్స్ ఇస్ 1 crore. యూ కెన్ బిడ్ ఆన్ ద స్క్రిప్ట్. నా కింద నేను ఒక 5 లక్షలు పెడతాను. అండ్ ఆ 5 లక్షలకు కూడా యూ విల్ గెట్ ఎ ప్రపోర్షనేట్ షేర్ ఇన్ ద మూవీ. సో ఎవ్రీవేర్ వచ్చిన 16 మంది ప్రొడ్యూసర్లు వస్తారు. ఈ 16 మందిలో మళ్ళీ 4 సెలెక్ట్ చేస్తాం. సో నో యూ హ్యావ్ ప్రొడ్యూసర్ కమింగ్. ప్రొడ్యూసర్ని ఎలా సెలెక్ట్ చేస్తామంటే, ఓకే ఈ సినిమాను ఈ బడ్జెట్లో తీయగలవు, ఎలా తీయగలవు, ఏం కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎలా నీ కాంటాక్ట్స్ని ఉపయోగించుకుంటావు. ఆర్ దేర్ మైట్ బి సమ్ పర్సన్, మీలో ఇప్పుడు బీయింగ్ ఏ జర్నలిస్ట్ మీ కాంటాక్ట్స్ ఎక్కువ ఉండొచ్చు నార్మల్ పర్సన్ మీద. నాకు ఆ హీరో తెలుసండి, స్పెషల్ అపియరెన్స్ పిలుస్తాను. దట్స్ మై దిస్ థింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్. ఇప్పుడు మనకు ఒక బ్యాడ్ ఫీలింగ్ ఉంది, ప్రొడ్యూసర్ అంటే ఊనే చెక్ మీద సంతకం పెడతాడు. మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందో చెబితే ద మ్యాక్సిమం ఇన్వాల్వింగ్ ప్రొడ్యూసర్ విల్ బి సెలెక్టెడ్ యాజ్ అ ప్రొడ్యూసర్. దెన్ ఆఫ్టర్ ద ప్రొడ్యూసర్ ఈస్ సెలెక్టెడ్, హీ కెన్ go take a mentor with any one of the production houses. Dilraj gar gaani, Maitri Movies gaani, People Media gaani, anyone. You can go there, ask for a mentorship. Naaku 30% isthannarani, meeku 10% isthanu. All I need is your advice, your guidance and your resources. Resources ante entante, every production company has huge godowns. Meeku teluso teliyadu. మా అన్నీ అక్కడ పెడతాం, తర్వాత చూడం. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు. లెట్స్ సపోజ్ ఐ థింక్ ఐ హ్యావ్ డన్ అరౌండ్ 35 movies. ఈ 35 moviesకి కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ ఎక్కడున్నాయో నో వన్ విల్ బి నోయింగ్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఓకే దే మే గో నియర్ ఎ ప్రొడక్షన్ హౌస్, మీరు ఏం చేయక్కల మీ దగ్గరనే వాడుకుంటాం అని చెక్ చేసుకోవచ్చు. ఇలాంటివి అనమాట. ఆల్ దీస్ థింగ్స్ అండ్ దెర్ మే బి మెనీ థింగ్స్ విచ్ ఐ కాంట్ కవర్ హియర్. ఆల్ దీస్ థింగ్స్ విల్ బి దేర్. నెక్స్ట్ ఏంటంటే డిఓపిని సెలెక్ట్ చేసుకుంటాం, కొరియోగ్రాఫర్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఇంక్లూడింగ్ మేకప్ మ్యాన్, కాస్ట్యూమ్ డిజైనర్, ఎవ్రీ వన్ విల్ సెలెక్టెడ్. అండ్ బిఫోర్ దిస్ ఒక్కటి నేను మర్చిపోయాను. వన్స్ ద రైటర్ అండ్ డైరెక్టర్ ఆర్ సెలెక్టెడ్, ద స్క్రిప్ట్ ఈజ్ ఫైనలైజ్డ్. ఆ స్క్రిప్ట్ ఫైనలైజేషన్కి దే విల్ బి స్క్రిప్ట్ డాక్టర్స్ హూ విల్ బి హెల్పింగ్ దమ్. ఇలా మార్చుకోండి అని. ఆల్ దిస్ థింగ్స్ విల్ బి లైవ్ అగైన్. ఇట్స్ ఎ రియల్ షో. స్క్రిప్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ వస్తాడు. సో యూ హ్యావ్ స్క్రిప్ట్ రెడీ ఆల్సో బై ద టైమ్ ప్రొడ్యూసర్ ఎంటర్స్. ఇప్పుడు స్క్రిప్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి, లిరిక్ రైటర్స్ కావాలి. సరే ఇక్కడ సాంగ్ సీక్వెన్స్ వస్తుంది, గెట్ ద న్యూ పీపుల్ హూ ఎవర్ కెన్ రన్ ద బెస్ట్ లిరిక్స్, కెన్ రైట్ ద బెస్ట్ లిరిక్స్. మ్యూజిక్ డైరెక్టర్ సిమిలర్లీ. తర్వాత సాంగ్ రెడీ అయిపోయింది. దెన్ ఇన్ ఏ పబ్లిక్ థింగ్ వీల్ ఆస్క్ ద కొరియోగ్రాఫర్ టు కొరియోగ్రాఫ్ ద సాంగ్. ఎవరు బాగా చేస్తే హీల్ బి సెలెక్ట్ యాజ్ అ కొరియోగ్రాఫర్ ఫర్ దట్ సాంగ్. సో సిమిలర్లీ టిల్ ద ఎండ్ అనమాట. ఒకసారి మొత్తం ప్రీ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత దెన్ వీల్ గో ఫర్ ద రియల్ ప్రొడక్షన్ ఆఫ్ 30 days.
30 డేస్లో మూవీ ఫినిష్ చేసేయాలి, వెదర్ ఇట్ ఇస్ సాంగ్స్, ఫైట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దెన్ స్టార్ట్స్ ద నెగోషియేషన్ ప్రాసెస్. ఇప్పుడు బిజినెస్ కావాలి కదా, పోస్టర్ డిజైన్ చేయాలి. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఇస్ డన్, పోస్టర్, ట్రైలర్ కట్, దెన్ ట్రైలర్ కట్ చేసే ఎడిటర్స్, ఎవ్రీ వన్ ఈజ్ సెలెక్టెడ్ అకార్డింగ్ టు ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్స్ విష్. ఇంత జరుగుతున్నప్పుడు యా సారీ శివ గారు, సారీ టు ఇంటరాప్ట్, బట్ యా రెడీ అయిపోయింది. మీరు ఆల్మోస్ట్ కవర్ చేసేసారు ప్లే చేసేది కూడా. ఒకసారి ప్లే చేయమంటారా అది? యా జస్ట్ ఒక్కసారి సార్. ఆల్రెడీ మీరు చెప్పేశారు సార్, బ్యాక్గ్రౌండ్లో వచ్చిన ప్రతిదీ మీరు మాట్లాడేశారు. యా ఒకసారి గజని బ్యాక్ టు బ్యాక్ ప్లే చేసేసావా? యా నెక్స్ట్ 4 టీమ్స్ ఇదంతా ఆల్రెడీ చెప్పేశారు అనిల్ గారు. యా నెక్స్ట్. సెలెక్టింగ్ సీజీ కంపెనీస్, అందులో సీజీ కంపెనీ బిడ్డింగ్స్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ద స్ట్రాటజిక్ నెగోషియేషన్స్, మ్యూజిక్ కంపెనీతో నెగోషియేషన్ ఎలా చేస్తారు, ఆర్ అందులో కూడా 4-5 కంపెనీలు ఉంటాయి, మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫర్ తీసుకోవాలా లేదా, ఆల్ దీస్ థింగ్స్ విత్ ఎగ్జాంపుల్స్ విల్ బి గివెన్. దెన్ వన్స్ ద మూవీ ఈజ్ ఓవర్, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాం. రిలీజ్ డేట్కి ఎన్ని తంటాలు పడాలి, ఆ టైంలో ఏ సినిమా వస్తుంది, ఏ పండగ వస్తుంది, మనకు ఆపోజిట్ ఎవరున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు రెడీగా ఉంటారు, ఇవన్నీ చూసుకుంటాం. తర్వాత ప్రమోషనల్ క్యాంపెయిన్. ఇన్ ద టీమ్ వాట్ వీఆర్ సెలెక్టింగ్, ఒకసారి ప్రొడ్యూసర్ రాగానే ద నెక్స్ట్ వన్ విల్ బీ ద పిఆర్ టీమ్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ. పిఆర్ టీమ్ అని కూడా ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ దే విల్ బి సెలెక్టెడ్ అండ్ దే విల్ బి న్యూ. Again, some seniors like you will be the mentors for those PRs. And it's a new generation of thing. All the judges will be renowned people in all the departments. Winning team will be from all the things. Ante final ga collection anta ochindi, budget anta pettaru, వాళ్ళకి ఏమన్నా అవార్డ్స్ వచ్చే అవకాశం ఉందా, ఆర్ దీనికి ఏమైనా సీక్వెల్ తీసే అవకాశం ఉందా, వీటన్నిటిని బేస్ చేసుకుని the winner will be declared for the season. Yes అండి, యూ కెన్. అనిల్ గారు 2 క్వశ్చన్లు. Yeah. ఈ ప్రాసెస్ అంతా ఆన్ పేపర్ చాలా నీట్గా, చాలా కన్విన్సింగ్గా ఉంది. అవును. బట్ నా ఒక డౌట్ ఏంటంటే, మీరు 35 ఫిల్మ్స్ చేసిన నిర్మాత ఇప్పటికీ కొత్త వాళ్ళతో అంటున్నారు. అసలు ఇటువంటి ప్రాసెస్లో, లేకపోతే ఇటువంటి థింగ్స్ మన ఎగ్జిస్టింగ్ ప్రాసెస్లో అప్లై చేసి సక్సెస్ఫుల్ కొట్టలేమా? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మనం చేస్తున్న ఫిలిమ్స్లో కొత్త వాళ్ళతో కాకుండా ఇటువంటి ప్రాసెస్లు తీసుకొచ్చి రిఫైన్డ్ ప్రాసెస్లు మన ఎగ్జిస్టింగ్ ప్రొడక్షన్స్లో సక్సెస్ కొట్టలేమండి. అంటే అలా కాదు, మన చేతిలో లేదు. ఆనెస్ట్లీ, అంటే ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఆన్ this particular people or this particular people. When you have a smaller movie, you have more control. And the other thing is, right now it's everything is about combinations and business. ఇప్పుడు ఒక చిన్న సినిమా తీస్తే ఓటీటీ శాటిలైట్కి ఎవరు రారు, అంత దాకా ఎందుకండి. మొన్న షో టైమ్ అనే సినిమా చేసాం, ఇట్స్ a small movie. No coverage has been done in major sites. No coverage. రీజన్ తెలియాలి. బట్ బిగ్ మూవీ, స్మాల్ మూవీ తేడా ఉంది అంతే. అదే కనుక పెద్ద మూవీ, మహేష్ బాబు గారి మూవీ అనుకోండి, నేను ఎవరిని అడగక్కర్లేదు, వచ్చేస్తుందండి. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ దాంట్లో whom can we force to change their ways? లాస్ట్ మేము ఎంటర్ ఒక ఎప్పుడో నుంచి 50 years or 60 years వాట్ ఎవర్ ఇట్ ఈస్, అప్పటి నుంచి రన్ అవుతున్నారు. ఇట్స్ ద సేమ్ ప్రాసెస్. సార్ నేను ప్రాసెస్ని మార్చదలుచుకోలేదు, నేను ఏదో కొత్తగా దేనికి వస్తుందని అదే చూపిస్తున్నామండి. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు, నెక్స్ట్ మీరు రావాలంటే రెడీగా ఉండండి. ప్రాబ్లమ్స్ అంటే ఇట్ విల్ బి దిస్ వన్ అండి. బడ్జెట్ ఎందుకు పెరుగుతుంది? బడ్జెట్ ఎందుకు పెరుగుతుందో ఐడియా ఉందా?
నెంబర్ ఆఫ్ డేస్ ఆల్ ద పీపుల్ విల్ బి టెల్లింగ్. జనరల్ ఏంటంటే హీరోలకు రెమ్యునరేషన్ ఇచ్చేస్తారు ఇది అంటారు కదా. దీస్ ఆర్ ఆల్రెడీ ఇన్ ద బడ్జెట్. మేము ఫస్ట్ బడ్జెట్ వేసుకునేటప్పుడు వీళ్ళకి ఇంత రెమ్యునరేషన్, వర్కర్స్కి ఇంత కాంపన్సేషన్ ఇవన్నీ వేసుకుంటాం. సో అక్కడ ప్రాబ్లం రావట్లేదు కదా. సార్ ఫస్ట్ 100 crores ఫిలిం తీసిన దూకుడు లాంటి సినిమా తీసిన మీరు, లెజెండ్ తీసిన మీరు, ఇప్పుడు వచ్చి 1 crore రూపీస్తో సినిమా మ్యాక్స్ అని చెప్తున్నారు. ఇందాక అండర్లైన్ చేసుకున్నాను నేను కావాలని. మ్యాక్స్లో 1 crore రూపీస్లో ఎలా తీస్తారు? ఇట్స్ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీవన్. యా, ఎందుకంటే ఇప్పుడు ఒక కొత్త వాళ్ళతో ప్రయోగం చేసినా సరే, ఇప్పుడు మీరు చెప్పిన క్రాఫ్ట్స్ అన్నింటినీ లెక్క తీసుకుంటే ఖచ్చితంగా ఒక్కొక్క దానికి ఇంతనే ఎక్కించుకుంటే 24 క్రాఫ్ట్లో కూడా 100% ఇట్స్ ఇది ఖచ్చితంగా అవ్వదు అనే ఒక ఫీడ్బ్యాక్ బయట నుంచి కామన్ పీపుల్కి కూడా తెలుసు. మీరు ఎలా దాన్ని జడ్జ్ చేసి చెప్తున్నారు? 100% అవుతుంది అని చెబుతున్నానండి, అవ్వదు కాదు. మొన్న ఒక చిన్న సినిమా తీసాం, ఐఎమ్ నాట్ దేర్ హియర్, బట్ ఒక చిన్న సినిమా తీసి వాట్ ఎవర్ వి స్పెంట్ ఆన్ ద మూవీ వీఆర్ గెటింగ్, ఇప్పుడు 15 days అయింది అనుకుంటారు టెలికాస్ట్, ఐ మీన్ ఓటీటీలో, వీ ఆల్మోస్ట్ గాట్ బ్యాక్ అవర్ మనీ దేర్. విచ్ మూవీ ఇట్ ఈస్? షో టైమ్ అండి. అయితే సార్ ఇప్పుడు దీనికి ఏకేకే ఎంటర్టైన్మెంట్స్ నుంచి అనిల్ సుంకర్ గారు వచ్చి ఏం ఆశించి ఇది చేస్తున్నారు? ఏం ఆశించి కాదండి, బిగ్ బాస్ ఎందుకు చేస్తున్నారు? ఏం ఆశించి చేస్తున్నారు? ఫైనల్గా ఆల్ ఇట్ మ్యాటర్స్ ఇస్ మనీ. అండ్ అదర్ దాన్ దట్ వన్, ఇట్స్ అ న్యూ కాన్సెప్ట్. ఒక సినిమా తీసామంటే ఏం ఆశించి చేస్తారు? డబ్బు, నాది హిట్ అవ్వాలి, హిట్ అయితే పేరు వస్తుంది, అంతే. అంటే ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది? ఎక్కడ షూట్ చేస్తారు? వాట్ ఈస్ ద పీపుల్ యూ హ్యావ్ అండి? అంటే ఎంతమంది స్టాఫ్ దీనికి వర్క్ చేస్తారు? వాళ్ళన్నిటినీ ఎలా మీరు మేనేజ్ చేస్తారు? ఇట్ ఈస్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొడక్షన్ హౌస్ అండి. ఇదంతా ఇచ్చేయడానికి ఒక చోట అనేది ఉండదు. ప్రతి ఈ 4 ఆఫీసులు ఉంటాయి. జస్ట్ లైక్ ఏ మూవీ. ఆఫీస్లో కెమెరాస్ ఉంటాయి, ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఎడిటెడ్. ఆటోమేటిక్గా గొడవలు అవుతాయండి. మీరు యాజ్ ఇట్ ఈస్గా ఏమి స్క్రిప్టెడ్ చేయాల్సిన పని లేదు. స్టోరీ డిస్కషన్ జరుగుతున్నప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది, వెళ్ళిపోతాడు. మనకు జరుగుతూ ఉంటాయి కదా, ఆల్ దోస్ విల్ బి క్యాప్చర్డ్, అంతే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఇది కొత్తగా మాకు కూడా కొత్తగా అనిపిస్తుంది. నిజంగా 1 crore మూవీస్ వస్తే చేయడానికి చాలామంది కొత్త వాళ్ళు వస్తారు, చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా మేము ఇది చేస్తామన్నారు కదా సార్. సో ఓటీటీ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఓటీటీస్ తోటి, ఓకే. సో అండ్ నెక్స్ట్ థింగ్, మీరు అన్న ఆ బడ్జెట్లో అంటే డ్యూరేషన్ ఏమైనా తగ్గించి, స్క్రీన్ డ్యూరేషన్ తగ్గించి తీయడం వల్ల ఆ బడ్జెట్లో అవుతుందన్నా సార్? అంటే పర్టికులర్గా నార్మల్ మూవీ రన్ టైం లాగానే ఇది కూడా ఉంటుందా? కదండి, ఇది వీఆర్ నాట్ ఎయిమింగ్ ఎట్ బిగ్గర్ మూవీస్, వీఆర్ ఎయిమింగ్ ఎట్ కాన్సెప్ట్ మూవీస్. సో కాన్సెప్ట్ తీసుకుని, కొత్త కాన్సెప్ట్ తీసుకుని 30 days టైం ఇస్తున్నాం. 30 daysలో డీసెంట్గా తీయచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఖర్చు ఎక్కడ అవుతుంది అంటే ఎవ్రీవన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ థింగ్స్. ఇక్కడ అవుతుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ అ వేస్టేజ్ ఆఫ్ థింగ్స్. అంటే రెమ్యునరేషన్ ఇచ్చినా, జీతాలు ఇచ్చినా ఎవరో ఒకరికి వెళ్తుందండి. ఇట్స్ హెల్పింగ్ పీపుల్. ఊరికనే సెట్ ఖాళీగా ఒక 30 రోజులు 40 రోజులు పెడితే ఆ డబ్బు ఎవరికి వెళ్తున్నట్టండి? మన వర్కర్స్కి ఎవరికి వెళ్ళట్లేదు, ఈ గొడవలు ఏమి ఉండవు. ప్రొడ్యూసర్ డైరెక్టర్స్కి వెళ్ళట్లా, హీరోలకి వెళ్ళట్లా, ఊరికనే వేస్ట్ అయిపోతుంది. అలాంటి వేస్టేజెస్ అట్లీస్ట్ 30% ఇన్ ద ఇండస్ట్రీ విచ్ నో వన్ కెన్ కంట్రోల్. ఎందుకు కంట్రోల్ చేయలేరంటే ఇట్స్ బికెమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. మాకు వారం రోజుల తర్వాత అది ఉంటుందో లేదో అని చెప్పేసి వారం రోజులకి చేయాల్సి వస్తుంది. అండ్ దెర్ ఆర్ మెనీ టైమ్స్ స్టూడియోస్ 3-4 months బ్లాక్ చేసేస్తారు. అది తప్ప అంటే నేను చాలాసార్లు చేశాను. బికాస్ ఐ హ్యావ్ మై ఓన్ థింగ్స్. ఆ టైంకి లేకపోతే రిలీజ్ ఉండదు. అండ్ ఇట్స్ ట్రూ ఆల్సో వెన్ ఇట్స్ గోస్ టు ఎ బిగ్గర్ మూవీ ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఇదే స్టూడియోలో మొత్తం అన్నిటికీ సెట్లేసి తీసాం, సర్లే నీకెవరు. డిసడ్వాంటేజెస్ వీ హ్యావ్ స్పెండ్ లాట్ ఆన్ సెట్స్. ఆ మూవీ ఖర్చు ఎక్కువ సెటిల్కి అయింది. Advantage is within 5 months I could release the movie and the interest is 10% of a regular movie of that size.
మామూలు మూవీకి 30 crores అయితే ఇది 4-5 crores ఇంట్రెస్ట్ అయిపోయింది. జస్ట్ బికాస్ ఆఫ్ 5.5 months అండ్ దట్స్ అ స్పెషల్ అనిల్ రావుపూడి కాబట్టి ఇది అయింది. అట్ ద సేమ్ టైమ్ వి డింట్ థింక్ దట్ వీ స్పెండ్ మోర్. అదే కనుక నాకు టైం ఉందనుకోండి, ఇంకా 3 నెలలు టైం ఉంటే కనుక బయట తీసుకునేవాళ్ళం, ఆ 5-6 crores కలిసి వచ్చేది. బట్ సంక్రాంతి మిస్ అయ్యేది, కోవిడ్లో పడిపోయేవాళ్ళం. అనిల్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. రీసెంట్గా దిల్ రాజు గారు కూడా దిల్ రాజు డ్రీమ్స్ అని చెప్పి ఒక పెట్టారు, సేమ్ సిమిలర్ కాన్సెప్ట్ మీకులాగే. అండ్ ఇప్పుడు మీరు కూడా ఇదే చేస్తున్నారు. మీలాంటి పెద్ద నిర్మాతలు అందరూ పెద్ద పెద్ద కాంబినేషన్లో పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద స్టార్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్తో తీసి ఫైనల్గా ఒక రియలైజేషన్ అనో ఇంకోటనో వచ్చి ఇలా 2008లో నేను అనుకున్న కాన్సెప్ట్, అప్పుడే వచ్చింది రియలైజేషన్. 2008లో అనుకున్న కాన్సెప్ట్ అండ్ ఇట్స్ నాట్ సంథింగ్ న్యూ. సినిమా అప్పుడు పెట్టుకుందో సినిమా తీద్దాం రండి అని, అందుకని క్యాప్షన్ కింద పెట్టాం. సో అది పెద్ద సినిమాలు ఇప్పుడు నేను పెద్ద సినిమా తీయడం ఆపేనండి. అంటే ఇప్పుడు కూడా మీ ప్రెస్ మీట్లో ర్యాండమ్గా అక్కడక్కడ బయటకు వచ్చి రాకుండా మదన పడుతున్నట్టే మాట్లాడుతున్నారు ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ గురించి. ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ నేను ఆపలేను, మార్చలేను, నాకు అంత కెపాసిటీ లేదు. డిసప్పాయింట్ అయ్యారు, వెక్స్ అయ్యారు అన్నట్టు. డిసప్పాయింట్ వెక్సింగ్ కాదండి, ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఐ కాంట్ టెల్ దట్ ఒక ఆర్టిస్ట్కి మీరు నలుగురినే పెట్టుకోండి అని నేను చెప్పను, వాళ్ళ ఇష్టం. నాకు నచ్చితే అతను తీసుకుంటా, లేకపోతే లేదు. దట్స్ ప్యూర్ బిజినెస్ అండి. ఇప్పుడు ఒక హీరోకి అంత ఎందుకు ఇస్తున్నారంటే అతని మీద నేను అమ్మగలను అనుకుంటున్నాను కాబట్టి ఇస్తున్నాను. సరే నేను ఇవ్వలేదనుకోండి, ఇంకొకళ్ళు ఇంకా కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ప్రజెంట్ దాన్ని మార్చడం కంటే ఒక కొత్తది తీసుకొస్తే ఎలా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ సీ ఇట్ యాజ్ అ రియాలిటీ షో. బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్తారండి? ఆ ప్రైజ్ మనీ కోసం వెళ్తారు అనుకోండి, నేను పాపులారిటీ కోసం వెళ్తారు. అలాగే ఇదైతే కనుక రేపు ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ వీల్ హ్యావ్ అవర్ ఓన్ టీమ్స్ కదా, కొత్త వాళ్ళు వస్తారు. అండ్ ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా, ఇప్పుడు స్క్రిప్ట్ స్టోరీ డిస్కషన్స్ కానీ, పాటలు రాయడం కానీ, ఇవన్నీ సపోజ్ టు బీ రిలీజ్ వరకు కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ కదా. ఇప్పుడు దాన్ని ఎలా అప్రోచ్ చేస్తారు మీరు షోలో? రాజమౌళి గారిని ఫాలో అవుదాం అనుకుంటున్నానండి. కాదండి, సెల్ ఫోన్ మొత్తం చెప్పేస్తారు కదా ముందే. ఓకే, ప్రాబ్లం ఏమైనా అయిందా మనకి? వరుసగా అన్ని హిట్లే కదా. ఓకే, మేము అన్ ఎగ్జాంపుల్ చెబుతున్నానండి. 1 మూవీకి ట్రైలర్ లాంచ్ లేదు. ఐ డోంట్ నో వెదర్ యూ గైస్ నో ఆర్ నాట్. ఆ ట్రైలర్ కోసం అని చెప్పి ఫస్ట్ టైం అన్ని థియేటర్స్లోనూ లింక్స్ పెట్టించేసి ఫ్యాన్స్ అందరికి టికెట్స్ ఇచ్చేసి వాంట్ టు షో లైవ్ అండ్ ఇంటరాక్షన్ విత్ హీరో, ద ఫ్యాన్స్. కరెక్ట్గా స్టేజ్ మీదకి వెళ్తున్నాము, సమ్వన్ కాల్డ్ అండ్ టోల్డ్ ఈ ట్రైలర్ కనుక వేస్తే ఓపెనింగ్ రాదు అని. ఆ ట్రైలర్లో వి టోల్డ్ ద ఎంటైర్ కాన్సెప్ట్. ఫస్ట్ నుంచి అనుకున్నాను కాన్సెప్ట్ చెప్పాలి అని. ట్రైలర్లో వేస్తే ఓపెనింగ్ రాదని గబ్బుక్కుని ట్రెంబ్లింగ్ ఫీలింగ్ వస్తుంది కదా అందరికీ. అక్కడ మేమేదో అప్పటికి దూకుడు చేసాము, అదే దూకుడు మీద నెక్స్ట్ రికార్డులన్నీ కొడదాం అనుకున్నాం. సో వెళ్ళిన తర్వాత ట్రైలర్ రిలీజ్ చేయలేదు. సినిమాకి వెళ్ళినప్పుడు ఒక్కసారి హీరోకి జబ్బు ఉన్నదని తెలియగానే హాఫ్ ఆఫ్ ద ఫ్యాన్స్ వర్ డిసప్పాయింటెడ్ కంప్లీట్లీ. అది ముందే చెప్పుంటే వేరే ప్రిపేర్ అయ్యొచ్చారు, ఇది యాక్షన్ సినిమాని ప్రిపేర్ అయ్యొచ్చారు. సో అది పెద్ద ప్రాబ్లం రాదనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. అనిల్ గారు, ఇప్పుడు మీ కాన్సెప్ట్ బాగుంది, కొత్తగా వచ్చే వాళ్ళకి అందరికీ ఆల్ క్రాఫ్ట్స్కి ఉపయోగపడుతుంది, ప్రొడ్యూసర్స్ కూడా గైడెన్స్గా ఉంటుంది. సో మై అచీవ్మెంట్ మంచిదే. బట్ ఇప్పుడు స్టిల్ రన్నింగ్ ఇండస్ట్రీ అంతా స్ట్రైక్లో ఉంది, ఫెడరేషన్ స్ట్రైక్. సో కొత్తగా మీరు సెలెక్ట్ చేసుకున్న రైటర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, డిఓపీలు కానీ ఎవరైనా సరే తీసుకుంటే వీళ్ళు మా రూల్స్ ప్రకారం మా దాంట్లో మెంబర్ కాదు, మీరు ఎట్లా తీసుకుంటారు అనే ఒక ఫైట్ జరిగే అవకాశాలు ముందు కనిపిస్తాయి మీరు తీసుకునే కాన్సెప్ట్లో. నా వరకు రాదనుకుంటున్నానండి. ఇదేదో చిన్నగా మేము ఇది ఒకళ్ళ మీద అసలు ఫెడరేషన్కి దీనికి అసలు సంబంధమే లేదండి. సంబంధం లేదు, కరెక్టే. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఫెడరేషన్గా మా తరఫున మా యూనియన్ మెంబర్స్ ఉన్నారు, మీరు తీసుకోకుండా కొత్తగా ప్రొడ్యూసర్ కనుక అతను కావాలి అంటే అతని బడ్జెట్లో ఉంటే ఈ విషయం మీదే ప్రొడ్యూసర్స్ డిస్కషన్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ సెలెక్ట్, డైరెక్టర్ ప్రొడ్యూసర్ సెలెక్ట్ మీదే మేము వెళ్తున్నాము, సినిమాలు తీస్తాము
మాకు నచ్చితే ఇతను డిఓపి బాగా చేస్తాడు, ఇది ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగా చేస్తాడు, ఇతను మేకప్ బాగా చేస్తాడు, మాకు నచ్చింది అని తీసుకుంటుంటే వీళ్ళు అబ్జెక్షన్ దానికి ఓకే చేయట్లేదు. చేయకుండా అబ్జెక్షన్ చేస్తూ ఆ షూటింగ్లో కానీ ఎక్కడైనా స్ట్రగుల్ చేసే అవకాశాలు కనిపించేట్టు ఉన్నాయి. కొంతమంది ప్రొడ్యూసర్లు వెనక్కి వెళ్ళిపోయినారు కూడా, ఈ స్ట్రగుల్ పడలేనులే మనం అని. అందుకని బడ్జెట్ కూడా ఆ రకంగా ఎక్కువ అవుతుంది. మన రీసెంట్గా చిన్న నిర్మాతలు మీటింగ్ పెట్టినప్పుడు చెప్పారు, ఒక 2 సీన్లు చేయడం కోసం ఇంతమంది వచ్చారు, ఇంత బడ్జెట్ అయ్యేది నాకు, దీని ద్వారా బడ్జెట్ పెరగ మాకేమవుతుంది అంటున్నారు. సో ఇది ఇట్లాంటి ఫేసెస్ ప్రొడ్యూసర్స్ ఫేస్ చేస్తున్నారు. సో వీటి మీద ఒక క్లారిఫికేషన్. ఏటీవీ ఒరిజినల్స్ అండి, ఎవరు మాట్లాడలేరు ఇంకా. అర్థమైందండి? ఏటీవీ ఒరిజినల్ అంటే ఒరిజినల్ కంటెంట్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ అంటారు, దానికి యూనియన్ ఏది వర్తించదు, సినిమా అయితేనే వర్తిస్తుంది అంతే. సో అంటే అంతవరకు అసలు ఇట్స్ నాట్ అగైనెస్ట్ దెమ్. నాకు అసలు థాట్ కూడా రాలేదు, ఎందుకంటే మనం వాళ్ళ గురించి చేస్తా అంటే వాళ్ళని ఏదో ఇచ్చేదని. ఈవెన్ నవ్ ఐ టెల్, జీతాలు అవన్నీ వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు ఎంతైనా అడగవచ్చు, ఎనీవన్ కెన్ ఆస్క్ ఎనీథింగ్. సార్ హాయ్ సార్. సార్ అంటే చాలా రియాలిటీ షోస్ వచ్చాయి, పర్టికులర్ టైం వరకు మంచిగానే రన్ అయ్యాయి. తర్వాత ఏంటంటే ఆడియన్స్లో ఇది స్క్రిప్టెడ్ షో అని లేకపోతే ఇలా కొన్ని రూమర్స్ వచ్చేయడం, రియాలిటీ షోని నమ్మడం మానేశారు. సో మీ రియాలిటీ షో ఎంతవరకు ఆడియన్స్ని గ్రాప్ చేస్తుంది? అండ్ విలేజ్ వరకు వెళ్ళాలంటే ఓటీటీ అనేది కొంతవరకు పరిమితం అవుతుంది. సో విలేజ్లో ఎక్కువ అంటే మీరు చెప్పే రైటర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, డైరెక్ట్ అంటే ఎక్కువ స్టోరీస్ ఉంటాయి. సో వాళ్ళ వరకు తీసుకెళ్ళడం కోసం మీరు ఎలా ప్రమోషన్ చేస్తున్నారు? అన్స్టాపబుల్ ఓన్లీ ఓటీటీ కదండి, ఆ రేంజ్లో 1/10 ఉన్నా చాలు మాకు. అంటే అన్స్టాపబుల్ అనేసరికి బాలయ్య గారు అండ్ వచ్చే గెస్ట్లు కూడా సో అప్పుడున్న క్రేజ్లో ఉన్న వాళ్ళని తీసుకురావడం కాదండి. అన్స్టాపబుల్ చూడగలిగిన రూరల్ ఏరియా అతను అంటే అతనికి సబ్స్క్రిప్షన్ ఉంది కదా, సో ఆటోమేటిక్. అంటే ఆహాలో తీసుకొస్తున్నారు ఇది? లేదండి, అంటే రూరల్ వరకు వెళ్ళేది 1 or 2 బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, సో అందుకని అడుగుతున్నా. వరల్డ్ వైజ్ చేద్దామని ఉందండి, సో అర్థం చేసుకోండి. అనిల్ గారు, ఇది అంటే ఇప్పుడు ఎన్ని ఎంట్రీస్ వచ్చినా కూడా ఓన్లీ 4 సినిమాలకు సరిపోయేంత మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు, అంతే కదా? అవునండి. ఓకే, అంటే ఈ 4 సినిమాలు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా తీస్తారని ఆ ప్రాసెస్ మాత్రం షో టైంలో చూపిస్తారు. అవును. ఓకే సార్, ఇప్పుడు యాక్చువల్గా మీరు అన్నట్టు 1 crore బడ్జెట్ అనేది ఓకే, బట్ ఇట్స్ నాట్ అంత సరిపోదు, ఎందుకంటే చాలా ఎక్కువ అవుతుంది. కానీ మెయిన్ మోటివ్ ఏంటి సార్? అంటే మీది ఏంటి అంటే ఫ్యూచర్లో మీరు ఈ షో టైంని ఎలా చూద్దాం అనుకుంటున్నారు? సో వాట్ ఈస్ ద మెయిన్ మోటివ్ యాక్చువల్లీ? ఫ్యూచర్లో షో టైంని ఎలా అంటే ఎవ్రీ సీజన్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ 4 new డైరెక్టర్స్. థింక్ దట్స్ ద అల్టిమేట్ గోల్. 4 కొత్త డైరెక్టర్లు, అందరి చేత స్టాంప్ వేసుకున్న డైరెక్టర్లు ఇండస్ట్రీకి వస్తారు. ఆ 4 ఒకళ్ళు పెద్ద రేంజ్కి వెళ్ళినా సరే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. చాలా ఏఐ కంపెనీస్ వచ్చాయి ఇప్పుడు ప్రీ విజువలైజ్ చేయడానికి స్టోరీస్ని. సో ఆ టెక్నీషియన్స్ని కూడా వాళ్ళు కూడా ఉన్నారండి. 24 craftsలో యాడ్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు మ్యాక్సిమం అదే ఒక 50% వర్క్ చేస్తాం. దే విల్ బి దేర్. అసలు అంటే ఇంకోటి ఏంటంటే విల్ హ్యావ్ ఏఐ క్లాసెస్ ఫర్ ద ఎంటైర్ టీమ్. ఎందుకంటే దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ వీ కెన్ ప్రొవైడ్ మేక్ ఎంటర్టైన్మెంట్స్ ఆర్ ఏటీవీ. ఇదొక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ టైప్లో అనుకోవచ్చా ఆస్పైరింగ్ టెక్నీషియన్స్కి అండ్ ఆర్టిస్టులకి? కాదండి, అది వేరేది. వి మే బి టైయింగ్ అప్ విత్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. కొంచెం క్లియర్ కట్గా షో టైం అంటే ఏంటి, 1 wordలో చెప్పాలంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? టైం అనేది 2 words అండి, అదే 2 words. అదే సార్, అంటే ఇప్పుడు కొంతమందికి అర్థమవుతుంది పాయింట్స్. ఇట్స్ ఎ షో వేర్ యూ కెన్ సీ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ, ఇన్సైడ్ ద ఇండస్ట్రీ. అన్సీన్ ఇదంతా అన్నోన్ థింగ్స్. ఏదో సినిమా తీసాడు, ఎందుకు ఫ్లాప్ అయింది, ఎందుకు హిట్ అయింది అనేది అక్కడ చూస్తే తెలుస్తుంది. అబ్బా వీడి మాట నుంటే హిట్ అయ్యేది కదా అనుకుంటా. తర్వాత చాలామంది ప్రొడ్యూసర్స్ కొత్తగా వస్తున్న వాళ్ళకి తీయాలని వస్తారు, కానీ వాళ్ళకి అర్థమయ్యే టైంకే డబ్బులన్నీ అయిపోతున్నాయి. సో వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది? వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి, 100%. అంటే నేను వన్ ఆఫ్ ద థింగ్స్ ఇందాక మీకు చెప్పింది 10% మనం చూస్తున్నాం అనేది. ఎందుకంటే డాలస్లో ఐ సా 20 movies. ఆ చుట్టుపక్కల చేసిన ప్రొడ్యూసర్స్ ఇక్కడికి వచ్చి తీశారు. బయటికి చెప్పుకొని కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్. సినిమా తీశారు, దాని తర్వాత తెలిసింది రిలీజ్కి ఎన్ని తంటాలు పడాలి,
వాళ్ళకేమీ తెలియదు. ఎవరో వచ్చి ఈ యాక్టర్ ఓటీటీలో ఇచ్చేస్తున్నాడండి, మనకు నెట్ఫ్లిక్స్ ఆడు 5 కోట్లు ఇస్తాడు, తర్వాత శాటిలైట్కి ఇచ్చేయచ్చు, 7 సంవత్సరాలు అయితే మళ్ళీ వచ్చేస్తుంది, ఈ టైప్లో చెప్పి చాలా ఇది నిజంగా జరిగింది. యాక్చువల్లీ 20 మంది నా దగ్గరికి వచ్చారు అంటే ఎన్ని తీసుంటారో తెలియదు కదా మనకి. అండ్ వాళ్ళు బయట కూడా చెప్పుకోలేరు. అండ్ నేను సినిమా తీశానంటే ఏ సినిమా అని అడిగితే కాంటెల్. సో అలాంటి వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. చాలామంది డైరెక్టర్స్ ఉంటారండి టాలెంటెడ్, బట్ బయటికి రాకపోవచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్గా చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలని మెసేజ్లు పెడతా ఉంటారు. మరి అందులో ఒకడు పెద్దవాడు అవ్వచ్చు కదా. ఇప్పుడు మీరు అన్ని క్రాఫ్ట్స్ కోసం మాట్లాడారు, ఒక్క మ్యూజిక్ తప్ప. మ్యూజిక్ కూడా ఉందండి. బాలీవుడ్లో మ్యూజిక్ ఏంటంటే ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి ఉంచుతారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకొని పిక్ చేసుకుంటారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వాళ్ళకి నచ్చిన కంపోజర్ని పెట్టుకుంటారు, నచ్చిన ట్రాక్స్ నచ్చిన సీన్స్కి నచ్చిన కంపోజర్ని పెట్టి చేయిస్తారు. సో ఇప్పుడు ఆ ట్రెండ్ స్లోగా మన సౌత్ వైపు కూడా వస్తుంది. సో వాటి గురించి మీరు ఏం చెప్తారు? అండ్ మీరు షో టైంలో మ్యూజిక్ డిపార్ట్మెంట్కి మీరు ఇచ్చే ప్రయారిటీస్ ఏంటి? వన్స్ మిగతా టీం రెడీ అయిన తర్వాత దెన్ కమ్స్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు డైరెక్టర్ కానీ రైటర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు ఫిక్స్ చేసుకోవాలి. సో వీల్ కాల్ ఫర్ ద ఎంట్రీస్, వీళ్ళు కూడా జడ్జెస్గా ఉంటారు ఆ టైంలో. సో నాకు ఇలాంటి సాంగ్ కావాలంటే అతను ఏం తీసుకొస్తాడు, అతను ఎలాంటి ట్యూన్ ఇస్తాడు, దాన్ని బట్టి దే విల్ సెలెక్టెడ్. సార్ మీరు ప్రజెంట్ చేసే ఇప్పుడు ఏదైతే ఓటీటీ ఉందో దానికి అంతా కూడా అదంతా ఓటీటీలో మొత్తం షోలా రన్ అవుతుంది. అవును. ఆఫ్టర్ దట్ ఒక మూవీ రన్ అయింది తీసారనుకుందాం, మీరు చెప్పే 4 ఫిలిమ్స్, అదే ఓటీటీ ప్లాట్ఫామ్ ఆ సినిమాలని కొంటదా? దానికి ఇవ్వాలని లేదండి. ఓకే. ఓటీటీ నెగోషియేషన్స్ కూడా ఇందులో పార్ట్. ఫైనల్ అయ్యేసరికి నా సినిమా ఇలా ఉంది, ఆల్రెడీ టాప్ 4లో ఉంది, సో ఆటోమేటిక్గా దానికి ఒక చిన్న రెస్పెక్ట్ ఉంటుంది కదా. 100%. సో ఉంది, కావాలంటే మీరు చూసి తీసుకెళ్ళొచ్చు అని 4 ఓటీటీలకి చూపించి ఎవడెక్కువ ఇస్తే వాడే. అయితే ఇప్పుడు ఫైనల్గా మీరు చెప్పేది ఏంటంటే అలా వచ్చి ఎక్కడో అమెరికా నుంచో ఆస్ట్రేలియా నుంచో యూకే నుంచో దుబాయ్ నుంచో సంపాదించిన డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి ఎవరి మాటలో నమ్మి మోసపోవద్దు, మీకు బ్యాక్ ఎండ్లో మేము ఉండి వర్క్ చేస్తామని చెప్తున్నారా మీరు? ఏం కాదండి, ప్రొడ్యూసర్ ఈజ్ వన్ ఆఫ్ ద 24 పీపుల్. సో అతనికి ఆ ఛాన్స్ ఉంది. ఎవరో రూరల్లో ఒక రైటర్ ఉన్నాడండి, లిరిక్ రైటర్ ఉన్నాడు, అతనికి ఛాన్స్ వచ్చే ఛాన్స్ లేదు కదా. అవును. సో అతను పంపిస్తాడు ఆ సాంగ్. మనం చేసేటప్పుడు ఏంటంటే లిరిక్ రైటర్స్ని ఇచ్చేసేటప్పుడు సాంగ్ సీక్వెన్స్ ఎక్కడ వస్తుంది, వాట్ టైప్ ఆఫ్ సాంగ్ వి రిక్వైర్ అని పెడతాం. వచ్చిన సాంగ్స్ అన్నిటిలో బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. అక్కడ అందులో కూడా ఇట్స్ జెన్యూన్ ప్రాసెస్, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. అండ్ ద జడ్జెస్ విల్ బి, వాళ్ళకి వాళ్ళు ఎవరో కూడా తెలియదు, రైటర్ ఎవరో తెలియదు. ఓకే ఓకే సార్. లైక్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, లైక్ ఒక 16 స్టోరీస్ని ఫైనల్ చేసి దాంట్లో ఒక 4 అనేది ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. సో రిమైనింగ్ 12 స్క్రిప్ట్స్ అయితే ఏం సార్, అవి కూడా అన్ని స్క్రూట్నీస్ దాటి ఒక 16 వస్తాయి కదా సార్ కంప్లీట్లీ. వాట్ అబౌట్ రిమైనింగ్ 12 అంటే? కాదండి, రన్నింగ్ రేస్లో 1, 2, 3 ఉంటుంది కదా, మిగతా వాళ్ళు ఏమవుతారు ఫైనలిస్టులు అంతే. అంటే ఆ స్క్రిప్ట్స్ని అక్కడితో కిల్ కాదండి, ఎవ్రీ స్క్రిప్ట్ ఈజ్ రిజిస్టర్డ్ అండ్ ఇట్ విల్ బి కెప్ట్ ఇన్ ద డేటాబేస్ విత్ ద లాగ్ లైన్ అండ్ ద సినాప్సిస్. సో తర్వాత వాళ్ళు వాడుకోవచ్చు. రిపాజిటరీ ఒకటి క్రియేట్ చేస్తాం. సీజన్ వైజ్ ప్లాన్ చేస్తారు సార్, లేకపోతే ఇట్స్ రిస్ట్రిక్టెడ్ టు ఫర్ ఒక 1 జోన్ అన్నట్టు, 1 సీజన్? ఇది ఫస్ట్ సీజన్ హిట్ అయితే సెకండ్ వస్తుందండి, ముందే సీక్వెల్ అని చెబితే సినిమాలు రావండి. సార్ హోస్ట్ ఎవరు సార్ షో టైంకి? హోస్ట్ ఏమైనా ఉంటారా? నేనే చేద్దాం అనుకున్నా. ఓకేనా? ఐ మీన్ we will have a host finals లో. యా, దెర్ ఈస్ అ మిత్ సార్. ఏంటంటే అంటే చాలామంది అనుకుంటారంటే ఆడియన్స్ థియేటర్కి రావట్లేరు, ఇట్స్ డిపెండ్ ఆన్ స్మాల్ ఆర్ బిగ్ మూవీస్. అంటే బడ్జెట్ క్యాలిక్యులేషన్ చేస్తారంటారా, లేదంటే స్టార్ కాస్ట్ ప్యాడింగ్ని క్యాలిక్యులేట్ చేస్తారా? వై ఆడియన్స్ ఆర్ నాట్ కమింగ్ టు థియేటర్స్? ఎందుకు రావట్లేదని వస్తున్నారు కదా. దెర్ ఇస్ అ మిత్ యాక్చువల్లీ. వాట్స్ యువర్ ఆన్సర్ యాజ్ అ ప్రొడ్యూసర్ అంటున్నాను. I don't believe that they are not coming అండి. The movie is good, they are coming. నేను పెద్ద సినిమా తీశాను, రాలేదు జనాలు. సామజవర్గంలో తీశాను, జనాలు వచ్చారు. ఐ మీన్ ఏ మూవీ డూయింగ్ 1 million ఇన్ US, 25 lakhs అమ్మాం సినిమాని, 1 million చేస్తుంది. సో కంటెంట్ బాగుంటే చూస్తారు. ఎప్పుడైనా అంతే, ఇది ఏదైనా వస్తువు బాగుంటేనే కదా మనం కొనేది. ఓ రెస్టారెంట్కి వెళ్ళాము, టేస్ట్ బాగుంటే రెండోసారి వెళ్తాం, లేకపోతే లేదంతే. అనిల్ గారు,
రీసెంట్గా మహావతార్ నరసింహ అని ఒక యానిమేటెడ్ ఫిల్మ్ వచ్చి చాలా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. స్టార్ కాస్టింగ్ లేరు, ఎవ్వరు లేరు, ఓన్లీ యానిమేషన్. ఇండియాలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన యానిమేటెడ్ ఫిల్మ్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అది. సో ఇప్పుడు వస్తున్న టెక్నీషియన్స్ కూడా యానిమేటెడ్ వైపు ఒక వే చూపించింది ఆ సినిమా. సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? షో టైంలో వాటి మీద ఏమైనా? వాటి మీద ఏముండదు అంటే వీఆర్ టేకింగ్ వన్ పాత్ ఆఫ్ జస్ట్ షూటింగ్. సో అన్నీ ఎక్కువ చేసేస్తే మళ్ళీ మాకే కన్ఫ్యూజన్ వస్తుంది. సార్ అంటే మామూలుగా ఇండస్ట్రీకి అందరూ యాక్టర్ అవుదామనో, మ్యూజిక్ డైరెక్టర్ అవుదామనో, వాట్ ఎవర్ ఇలా వస్తారు, కానీ ఎవరు చాలా తక్కువ, ఒక 10% కూడా నేను ప్రొడ్యూసర్ అవుదాం, సినిమాలు తీద్దాం అని చాలా తక్కువ మంది వస్తుంటారు. చెప్పిన 20 మంది ఎలా వచ్చారండి? వాళ్ళు ఒక 20 మంది నన్ను కలిసారని చెప్పాను కదా, వాళ్ళు ప్రొడ్యూసర్ అవుదానే వచ్చారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరిలో కూడా 50% ప్రొడ్యూసర్ అవుదానే వచ్చారు. ఉన్న ప్రొడ్యూసర్స్లో కూడా వాళ్ళ టార్గెట్ అదే. అలాంటి వాళ్ళకంటే ఇప్పుడు కొత్తగా వచ్చే ఒక్క సినిమా కూడా తీయకుండా ఇప్పుడు ఈ షో టైంకి నేను కూడా ఒక నాలో ఉన్న ఒక ప్రొడక్షన్ స్కిల్స్ కానీ లేదా ప్రొడ్యూసర్ స్కిల్స్ కానీ పెంచుకుందాం వస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళని ఎలాగా మీరు ట్రీట్ చేస్తారు? సో వాళ్ళకి ఎలాంటివే చూపిస్తారు? అదే ఒకసారి రాగానే దే విల్ బి మెంటర్స్ ఫర్ ఈచ్ టీమ్. ఆ మెంటర్ విల్ బి ఏ సీనియర్. ఇప్పుడు నేను ఒక టీంకి మెంటర్గా ఉన్నాను అనుకోండి, ఇలా చేసుకోవచ్చు, నా సలహాలు ఇస్తాను అంతే, యాజ్ అన్ అడ్వైజర్ అంతే. వాళ్ళ ఇష్టం, ఆ ప్రొడ్యూసర్ ఇష్టం. లాస్ట్ క్వశ్చన్ అండి, ప్లీజ్ ఆస్క్. అంటే ఇన్ని స్క్రిప్ట్స్ ఫైనల్ చేయాలంటే జడ్జెస్ మెయిన్ కదా. జడ్జెస్ ఎవరు ఉంటారో వాళ్ళ షోలో కనిపిస్తారా? షో టైం కనిపిస్తారండి. వాళ్ళు లేకపోతే ఎలా? షో అంతా మీకు ఇట్స్ ఎ ప్యూర్ రియాలిటీ షో. అంటే ఎవరు ఉంటారండి జడ్జెస్? ఏమైనా పేర్లు ఏమైనా రిలీవ్ చేస్తారా? చెప్పాను కదండి, అంటే ఎవ్రీ ఎపిసోడ్ విల్ హ్యావ్ డిఫరెంట్ జడ్జెస్. అండ్ జడ్జెస్ అందరికి తెలిసిన వాళ్ళే ఉంటారు మోస్ట్లీ. బట్ ఇందాక చెప్పినట్టు అందులో థియేటర్ ఓనర్ ఒకడు ఉంటాడు, ఒక ఎగ్జిబిట్, అలా డిఫరెంట్ ఇది ఉంటుంది. ఓకే సార్, ఎపిసోడ్ టైమింగ్స్ ఏమన్నా ఉంటాయా సార్? డ్యూరేషన్ ఇంత టైం అని టైం ఉంటుంది, ఎపిసోడ్ టైం ఉంటుంది, ఇంత డ్యూరేషన్, 1 hour డ్యూరేషన్ కింద ఉంటుంది. ఓకే, యా. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది. యా, షో టైం సినిమా తీద్దాం రండి అని పిలుస్తున్నారనమాట. మీలో ఉన్న క్రియేటివిటీని అండ్ అలాగే మీలో ఉన్న ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఫర్దర్గా మనం ఇంకా దీని గురించి మాట్లాడతాం కాబట్టి అప్పుడు కలుసుకుందాం. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తామండి, హౌ వీఆర్ టేకింగ్ దిస్ వన్ అని. మీడియా, ఐ రిక్వెస్ట్ ఒక్క నిమిషం. ఐ నో చాలా ఆలస్యమైంది, పొద్దున్న నుంచి మీరు బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్లో ఉన్నారు, బట్ ఒక్క నిమిషం. యా, ప్లే చేయండి అది. ఒక టైటిల్ విత్ సినాప్సిస్ పంపించాలి మాకు. కాదు, నెక్స్ట్ అది పెట్టలేదా? నెక్స్ట్ ఉందా? ఇట్స్ 2-page సినాప్సిస్ కావాలండి. 2-page in around 800 to 1000 words. ఆ సినాప్సిస్ యూ కెన్ కీప్ ఏ పిచ్ డెక్ ఆల్సో, బట్ సినాప్సిస్ బాగుంటాయని పిచ్ డెక్ చూస్తాం. సారీ, రైట్. యా, గాట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. శుభరాత్రి. థ్యాంక్ యూ అనిల్ గారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. అయ్యో.